ఏదో చెప్పుంటారు. లేదంటే వీళ్ళని ఏమన్నా ఒత్తిడి చేశారా? ఇంకేం ఒత్తిడి ఇంతకు ముందు ఉంది. ఒత్తిడి ఉన్న టైంలోనే ఆవిడ పోరాడింది. ఇప్పుడు జరుగుతున్నది అంటే వీళ్ళ మేనమామ మొదట వాడి చావడానికి తగినోడు అని చెప్పిన మేనమామ తర్వాత మళ్ళీ అట్టట్ట చేస్తారని చెప్పి అడ్డం తిరగడం, ఆ తర్వాత కాంపెన్సేషన్ కి సంబంధించి చర్చ తెర మీదకి రావడం. ఆ ఎవరు నాగేంద్ర మామ అన్నాడు, అతను వచ్చేటప్పటికి 50 లక్షలు ఇస్తా అన్నారు, అది 50 లక్షలు ఇస్తే అయిపోతుందా ఈ మాట్లాడడం. ఇప్పుడు అది ₹1 కోటి సెటిల్మెంట్ అయిందో మనకి తెలియదు. ఇప్పుడు ఒకవేళ సెటిల్మెంట్ ఏ డబ్బులు ఇవ్వకపోయినా సరే జనం అదే అనుకుంటారు, అమ్ముడు పోయారు అనుకుంటారు. ఎందుకంటే నువ్వు నిన్నటిదాకా అడిగిన దాంట్లో ఇంకోటి వాళ్ళ తల్లి అడిగే దాంట్లో చాలా వింతగా ఉంది. నిన్న ఆవిడ పాపం తాడి శకుంతలు ఆపుతున్నా సరే అదే అడుగుతుంది, చచ్చిపోయిన డేట్ చెప్పు బుడి చెప్పు, చచ్చిపోయిన డేట్ చెప్పు బుడి చెప్పు. అది కావాలంటే శుభ్రంగా సిఐఏ ఇచ్చి ఉండేవాడు కదా, అంత బూడిదానుంది. ఇది ఇంకెందుకు నువ్వు పోరాటం, కోర్టు ఇవన్నీ ఎందుకు జోక్యం చేసుకోవడం. ఆ తర్వాత ఉట్టి నాగరాజు ఏం చేస్తాడు అక్కడ? బేసిక్ గా అతను నాకు తెలిసి కొంతమంది అధికారులు చూస్తే నాకు జాలేసింది. ఎందుకంటే నేను జర్నలిజం ఫీల్డ్ లోకి వచ్చిన కొత్తల్లో వీళ్ళందరూ సబ్ ఇన్స్పెక్టర్లుగా బెజవాడ రౌడీజం నియంత్రణలో క్లిష్టమైన పాత్ర పోషించిన వాళ్ళు. ఇప్పుడు మొన్న సస్పెండ్ అయినటువంటి పల్లనరాజు అద్భుతమైనటువంటి రౌడీ షీటర్లు ఇళ్లలోకి వెళ్ళి తన్ని తీసుకొచ్చేవాడు. మేము హీరోల కింద చూసేవాళ్ళు వీళ్ళందరినీ. నాగరాజు అద్భుతమైనటువంటి వాడు, చాలా సిన్సియర్ ఆఫీసర్. జయసూర్య వీళ్ళందరూ కూడా సిన్సియర్ ఆఫీసర్లు. నేను ఫీల్డ్ లోకి వచ్చిన కొత్తల్లో చూసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అప్పుడు వీళ్ళందరూ సబ్ ఇన్స్పెక్టర్ల స్థాయిలో చాలా అద్భుతంగా చేసేవాళ్ళు. మేము కూడా చాలా సంతోషపడేవాళ్ళం. అప్పుడు ఈనాడులో చేస్తున్నప్పటికీ నాకు ఉట్టి నా స్టేషన్ ఎస్ఐల వరకే తెలుస్తుంది. తర్వాత నేను సిటీ కేబుల్లో చేసే సిటీ అంతా తిరిగాను కాబట్టి డిటి నాయక్ గారు వీళ్ళందరూ చేసినటువంటిది రౌడీజం నియంత్రణలో చాలా కీలక పాత్ర పోషించారు. రౌడీ షీటర్లు మహామహులు, భారతదేశం అంతా కూడా పేర్లు పొందిన రౌడీ నాయకుల్ని ఇళ్లలోకి కూడా వెళ్ళి దాన్ని వచ్చిన వాళ్ళు.